ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఐఆర్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్, సో ఈ ఏరోస్పేస్కి సంబంధించిన రీసెర్చ్ అంతా ఈ సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ ల్యాబ్స్లో అయితే జరుగుతూ ఉంటుంది. ఏరోప్లాన్కి సంబంధించిన పరిశోధనలు అయితే ఉంటాయి కదా. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్నది. ఈ సిఎస్ఐఆర్ ఎన్ఏఎల్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ప్రోగ్రామ్ ఇన్ సివిల్ ఏవియేషన్ ఇంక్లూడింగ్ నేషనాలిటీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ డిజైన్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టీ రోల్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్. సో ఇదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఏరోస్పేస్ రిలేటెడ్ రీసెర్చ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పర్మనెంట్ పొజిషన్స్కి లాస్ట్ డేట్ 10/7/2025 అని క్లియర్గా అయితే ఇచ్చారు. టెక్నీషియన్ వేకెన్సీస్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అని చాలా క్లియర్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, మనం అతి దగ్గరలో 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా మోటివేషన్గా ఉండి మరిన్ని ఇలాంటి రకరకాల వీడియోస్ చేయడానికి మాకు కూడా మోటివేషన్గా అయితే ఉంటుంది. ఒకసారి చూడండి. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇలా చెప్తూ ఉంటాము. సో ఇవి కూడా యూస్ఫుల్ ఉంటాయి ఫ్రెండ్స్, చాలా అప్డేటెడ్గా ఉంటాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్సుల్లో అయితే ఉంటాయి. ఒకసారి చూడండి. అండ్ ఇప్పుడు ఈ సిఎస్ఆర్ ల్యాబ్స్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అయితే చూద్దాము. సో ఇక్కడ టెక్నీషియన్ జాబ్స్ అని క్లియర్గా అయితే చెప్పారు. ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ టెక్నీషియన్లో అన్రిజర్వ్డ్లో 30 వేకెన్సీస్, ఓబీసీకి 27, ఈడబ్ల్యూఎస్కి 8, ఎస్సీకి 50, ఎస్టీకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈఎస్ఎం కేటగిరీ స్పోర్ట్స్ అండ్ పీడబ్ల్యూడి 6 ఇంక్లూడింగ్ 3 బ్యాక్లాగ్స్ అయితే ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కూడా ఉంది. వాళ్ళకు కూడా పొజిషన్స్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 శాలరీ పే చేస్తారు. 38,500 అయితే ఇస్తారు. ఏజ్ లిమిట్ అయితే 28 years అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, రిలాక్సేషన్స్ ఉన్నవాళ్ళు రిలాక్సేషన్స్కి అప్లై చేయొచ్చు. టెక్నీషియన్ 1లో ఎస్ఎస్సి 10th స్టాండర్డ్ చేసి ఐటీఐ ఫిట్టర్ అయితే ఉండాలి. లేదా మీరు ఎస్ఎస్సి 10th చేసి 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫిట్టర్ ట్రేడ్లో ఉన్న ఎలిజిబుల్. లేదా మీరు ఎస్ఎస్సి 10th ఆర్ ఈక్వివాలెంట్ సైన్స్ సబ్జెక్ట్ చేసి 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిట్టర్లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్స్లో మీరు ఏదైనా కాంట్రాక్ట్స్ జాబ్ చేస్తున్నా మీరు ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. నెంబర్ ఆఫ్ పోస్టులు 25 అయితే ఉన్నాయి. పోస్ట్ కోడ్ T101కి, అలాగే పోస్ట్ కోడ్ 102కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఐటీఐ వెల్డర్, మీరు ఐటీఐ వెల్డర్ చేసినా లేదా ఎస్ఎస్సి చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా మీకు వెల్డర్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు ఎలిజిబుల్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. 103కి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ టర్నర్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఏది ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో T104కి ఐటీఐ ఎలక్ట్రికల్ అయితే చేసి అయితే ఉండాలి. 55% మార్క్స్తో అయితే ఉండాలి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో పోస్ట్ కోడ్ 105కి 8 వేకెన్సీస్. ఈ 8 వేకెన్సీస్ కూడా ఏ విధంగా ఉన్నాయో క్లియర్గా అయితే ఇచ్చారు. ఏ కేటగిరీకి ఎన్నెన్ని వేకెన్సీసో. దీనికి ఐటీఐ మెకానిస్ట్కి సంబంధించిన మెకానిస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే మీరు ఐటీఐ మెకానిస్ట్ చేసినా మీరు ఎలిజిబుల్. సో ఇక్కడ T106కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. T107కి ఐటీఐ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండ్ 108కి ఐటీఐ మెకానికల్ చేసిన వాళ్ళు, మెకానికల్ ట్రేడ్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్. ఐటీఐ కంపల్సరీ అని చెప్పారు. లేకపోతే మీరు మీరు ఒకవేళ ఐటీఐ చేయకపోయినా ఎలక్ట్రానిక్ ట్రేడ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. T109 11 వేకెన్సీస్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, ఐటీఐ ఎలక్ట్రానిక్స్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. 110కి ఐటీఐ డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్ అయితే ఉంది. 111కి ఐటీఐ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న 3 years కానీ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న కెమికల్ ప్లాంట్స్లో మీరు ఎలిజిబుల్. 112కి ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిస్ట్ ఎలిజిబుల్. 113కి ఐటీఐ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సో మీరు ఐటీఐ డిపార్ట్మెంట్స్లో చేసిన ఎలిజిబుల్. 114కి మోటార్ మెకానిక్ ఐటీఐకి సంబంధించింది. 115కి ఎలక్ట్రో ప్లాటర్ అని చెప్పేసి ఇచ్చారు. 116కి పెయింటర్ జనరల్ అయితే ఉంది. 117కి షీట్ మెటల్ అయితే ఉంది. 118కి ఐటీఐ హౌస్ కీపర్ అయితే ఉంది. హౌస్ కీపర్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. 119కి హాస్పిటాలిటీ అసిస్టెంట్, క్యాటరింగ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్. 120కి
ఎక్స్రే టెక్నీషియన్ అయితే కావాలి, 121కి ఫిజియోథెరపీ అయితే కావాలి, 122కి మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ క్లినికల్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అయితే కావాలి. వీటన్నిటికీ కన్సర్న్ దాంట్లో ఐటీఐ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అండ్ స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, మీకు బోత్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్లో అయితే ఉంటాయి. ఎస్ఎస్సి ఐటీఐ చేసి అయితే ఉండాలి. లేదు 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2 hours 30 minutes అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కన్సర్న్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ అయితే ఇస్తారు. కన్సర్న్ సబ్జెక్ట్ అయితే వచ్చేసి 1 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. అండ్ ఫస్ట్ పేపర్ 1కి మాత్రం నో నెగిటివ్ మార్క్, మిగతా పేపర్ 2 పేపర్ 3కి నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నేను ఏ విధంగా అప్లై చేయాలో కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. సో కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటే మాత్రం యూటిలైజ్ అయితే చేసుకోండి, ఆన్లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, ఫీ అయితే వచ్చేసి 500 రూపీస్ పే చేయాలి ఎస్బీఐ కలెక్ట్ ద్వారా. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఇక్కడ చెక్ లిస్ట్లో అయితే చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ఏమేమి ఉన్నాయంటే, సో ఎస్బీఐ కలెక్ట్ ఈ రిసిప్ట్ యొక్క ప్రింట్ పెట్టాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజు, సిగ్నేచర్, అకాడమిక్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్ ఇవన్నీ అప్లోడ్ చేయాలి. లేటెస్ట్ కేటగిరీ, కాపీ ఆఫ్ జడ్జిమెంట్, ఇంకా అవసరం ఉన్న వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఇవన్నీ అయితే ఉన్నవాళ్ళు పెట్టండి ఫ్రెండ్స్. వ్యాలిడ్ డాక్యుమెంట్స్ ఫర్ ఐడెంటిఫికేషన్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఐడి కార్డు ఉంటాయి కదా, సో పెట్టండి. మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్ ఉన్నా మీరు క్లెయిమ్ చేసుకుంటే, ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసుకుంటే ఏజ్ రిలాక్సేషన్ డాక్యుమెంట్స్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో మీరు డౌన్లోడ్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ అయితే క్లిక్ చేయండి. సో ఇలా కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అప్లై నవ్ అయితే ఉంది. సో నేనైతే అప్లై నవ్ అని క్లిక్ చేయడం తోటి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్, సాల్యుటేషన్ అయితే వచ్చేసి మిస్టరా మిస్సా అని అయితే అడుగుతుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని మీ నేము, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మొబైల్ నెంబరు, సెక్యూరిటీ క్వశ్చన్, అలాగే ఆన్సర్ ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సైన్ ఇన్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. పర్సనల్ ఇన్ఫర్మేషన్కి అయితే తీసుకొచ్చేసింది. సో మీరు కావాలంటే లాగౌట్ చేసుకోవాలనుకుంటే లాగౌట్ కూడా చేసుకోవచ్చు. పైన చూడండి చేంజ్ పాస్వర్డ్ కావాలంటే చేంజ్ పాస్వర్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్, పోస్ట్ కోడ్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. సో నేను 101కి అప్లై చేస్తున్నాను. సో మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా బై బర్త్ అని అయితే అడుగుతుంది, ఎస్ పెట్టాను. సో నేమ్ ఆఫ్ ద స్టేట్, సో మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ అయితే రాయండి. తర్వాత మీ జెండరు మేలా ఫీమేల్ అని చెప్పేసి, ఫీమేల్ వాళ్ళకి అప్లికేషన్ ఫీ అయితే లేదు. డేట్ ఆఫ్ బర్త్ హైదరాబాద్, మీ మ్యారిటల్ స్టేటస్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. మీ ఫాదర్ నేము, సో ఏజ్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ అయితే చేసింది ఫ్రెండ్స్. మీరు ఏమైనా రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతుంది. సో వెదర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూఎస్ అయితే అడుగుతుంది. నేను నో అని పెట్టాను. పర్సన్ విత్ డిజబిలిటీ, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నేను అన్నిటికీ నో పెట్టాను. ఒకవేళ ఉంటే మాత్రం వాటి యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. మీరు అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. వెదర్ వర్కింగ్ ఆన్ ఎనీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, సిఎస్ఆర్ ల్యాబ్స్లో పనిచేసారనైతే అడుగుతుంది. నో అని పెట్టాను. ఎనీ రిలేటివ్స్ పనిచేస్తున్నారా ఈ ల్యాబ్స్లో అని చెప్పేసి అడుగుతుంది. దీనికి కూడా నో అని పెట్టి సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొచ్చింది. తర్వాత అదర్స్కి అయితే ఉంటుంది. తర్వాత పిక్చర్ అండ్ సిగ్నేచర్, మన ఫోటో సిగ్నేచర్ స్టెప్కి అయితే ఉంది. ఇక్కడ చూడండి 10th క్లాస్ డీటెయిల్స్, అలాగే ఐటీఐ డీటెయిల్స్, ఫిట్టరా లేదా అప్రెంటైజ్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉందా, లేదా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందా ఫిట్టర్లో, ఈ మూడిటికి ఫిట్టర్కి సంబంధించిన మీకు ఏది ఉన్నా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో కంపల్సరీగా వాళ్ళైతే మెన్షన్ చేయండి ఏ బోర్డులో కంప్లీట్ చేశారో, టోటల్ మార్క్స్ ఎంత, ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంత సిజిపిఏ, ఏ క్లాసు, ఏ సబ్జెక్టు, ఏ డివిజన్, డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ఎప్పుడైతే వచ్చాయో అన్ని క్లియర్గా మెన్షన్ చేయండి. తర్వాత ఇది వచ్చేసి నేషనల్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉందా అని అయితే అడుగుతుంది, అదైతే ఇవ్వండి. అప్రెంటైజ్ చేసిన వాళ్ళైతే అప్రెంటైజెస్, ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. సో ఒకటి కంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉంటే మీ దగ్గర క్వాలిఫికేషన్ అయితే పెట్టండి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఏ ఆర్గనైజేషన్లో పనిచేశారు, ఎప్పటి నుంచి ఎవరికి చేశారు అన్నీ ఇచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూకి వెళ్ళినట్లయితే నెక్స్ట్ మిమ్మల్ని అదర్ ఇన్ఫర్మేషన్కి అయితే తీసుకెళ్తుంది. ఇన్ఫర్మేషన్కి అయితే వచ్చేసాను. సో వెదర్ విజిటెడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా, ఎప్పుడైనా విజిట్ చేశారంటే మాత్రం ఎస్ ఆ నో అని పెట్టండి. సో నేమ్ ఆఫ్ ద కంట్రీ, ఒకవేళ ఎస్ అని విజిట్ చేస్తే ఏ కంట్రీకి విజిట్ చేశారో, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ పీ అప్లికేషన్ అయితే ఇక్కడ చూపిస్తుంది. పేమెంట్ మేడ్ బీ ఓన్లీ త్రూ ఎస్బీఐ, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ ద్వారా మాత్రమే పే చేయాలి. పే చేసేవాళ్ళు ఇది లింక్ క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని ఎస్బీఐ కలెక్ట్కి అయితే తీసుకెళ్తుంది. సో నేను ఉమెన్ క్యాండిడేట్ని కాబట్టి నాకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని ఎస్బీఐ కలెక్ట్కి అయితే తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. అంటే మనీ పే చేయమని అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
ఇది హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ చూడండి. సో మీరు కేటగిరీ అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయమంటున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత కర్ణాటక సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయితే సెలెక్ట్ చేయమని చెప్తున్నారు ఇందులో. సో ఇది క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కర్ణాటక అని చెప్పేసి సెలెక్ట్ చేయమని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో నేనైతే కర్ణాటక సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. కర్ణాటక సెలెక్ట్ చేయడంతో ఇక్కడ చూడండి ఏ ఏ ల్యాబ్స్లో వేకెన్సీస్ ఉన్నాయో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఈ ల్యాబ్స్లో మీరైతే సెలెక్ట్ చేసుకోమని కూడా క్లియర్గా ఇచ్చినారు. సో ఇక్కడ గవర్నమెంట్ నేమ్ నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫీ అని క్లిక్ చేసుకుని అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయమంటున్నారు. సో పే చేసిన తర్వాత మీకు అయితే రిసిప్ట్ నెంబర్ అయితే వస్తుంది, ట్రాన్సాక్షన్ నెంబర్. దాన్ని ఎంటర్ చేయండి. డేట్, అమౌంట్, రిమార్క్స్ అయితే వస్తాయి. అయితే సేవ్ అండ్ కంటిన్యూకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉంది. సో మీరు లెస్ దాన్ 50 KB ఉన్న ఫోటో అండ్ సిగ్నేచర్ని అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి అప్లోడ్ డాక్యుమెంట్స్. సో సైజ్ అనేది లెస్ దాన్ 5 MB అయితే ఉండాలి. సో ఇవి ఇచ్చేసి డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్కి అయితే వెళ్ళిపోండి. ప్రివ్యూలో 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే అక్కడ సరి చేసుకోవడానికి అయితే వస్తుంది. మిస్టేక్స్ ఏమీ లేవు అనుకుంటే సబ్మిషన్ ఫైనల్ సబ్మిట్ అయితే చేయండి. ఇంతే ఫ్రెండ్స్, దీనికి అప్లై చేయాల్సింది. అప్లై చేసేసింది అయితే ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంది కదా పైన టాప్ రైట్ కార్నర్లో, లాగౌట్ అయితే చేసేయండి. ఇంతే. దీనికి CSIR NAL ల్యాబ్స్కి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే చూసారు కదా, టెక్నీషియన్ జాబ్స్కి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మిస్టేక్స్ మాత్రం చేయొద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.